రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో ఏఐకి సంబంధించిన టూల్స్ బోలెడన్ని కనిపిస్తున్నాయి మనకి. అదేవిధంగా ఏఐని మనం ఉపయోగించుకోవాలి అని అందరూ కూడా సజెస్ట్ చేస్తున్నారు. కానీ దాన్ని మన మాతృభాషలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? అందులో మనం ఎక్స్‌పర్టైజ్ ఎలా అవ్వచ్చు? సో, దీని యొక్క ఉపయోగాలు ఎలా? మరి దీని యొక్క బ్యాడ్ థింగ్స్ కూడా, అంటే దీని యొక్క నెగెటివ్స్ కూడా అంటూ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఎవ్రి టూల్స్‌కి పాజిటివ్ కోణం ఉంటుంది. అలాగే మరి నెగెటివ్ కోణం ఉంటుంది. సో, దీనికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ అండ్ ఏఐ ఎక్స్‌పర్ట్ నిఖిల్ గారున్నారు. ముందుగా మనం వారిని వెల్కమ్ చేస్తున్నాం. సో, నిఖిల్ సార్ నమస్తే. వెల్కమ్ టు ద నమస్తే. షో అండి వన్స్ అగైన్. నమస్తే అండి. రైట్. మరి ఏఐ టూల్స్ అని చెప్పేసి మనకి బయట వినిపిస్తున్నాయి. అందులోను మరి రకరకాల టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్‌ని ఉపయోగించుకోవడంలో కేవలం మనం ఫోటో జనరేషన్ చేయడానికి, లేదా చిన్న స్మాల్ వీడియోని జనరేట్ చేయడానికి అంతవరకే పరిమితం అయిపోతున్నాం. సో, మన లైఫ్‌లో మన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఎలా యూజ్ యూజ్ చేసుకోవచ్చంటారు? సో, ఇప్పుడు మార్కెట్‌లో చూసుకుంటే 45,000 పైగా ఏఐ టూల్స్ వచ్చాయి. హ్మ్. అందరికీ చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ తెలుసు. కానీ మార్కెట్‌లో చాలా ఒక్కొక్క టాస్క్‌కి ఒక్కొక్క ఏఐ టూల్ వచ్చింది. ఓకే. ఇప్పుడున్న కేపబిలిటీలో ఏంది అంటే 11,000 టాస్క్‌లు చేయడానికి 45,000 ఏఐ టూల్స్ వచ్చాయి. హ్మ్. ఈవెన్ ఒక లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ చేయాలన్నా, లేదంటే ఏదైనా డ్రగ్ డిస్కవరీ చేయడానికి గానియండి, రీసెర్చ్ చేయడానికి గాని ఏఐ టూల్స్ వచ్చాయి. హెయిర్ కటింగ్ వాళ్ళకి కూడా ఒక ఏఐ టూల్ వచ్చింది. హ్మ్. సాంగ్స్ తయారు చేయడానికి ఏఐ టూల్ వచ్చింది. ఇమేజెస్ జనరేట్ చేయడానికి, వీడియోస్ చేయడానికి, మూవీస్ తయారు చేయడానికి, క్రియేటివ్ రంగాల్లో ప్రతి రంగంలో ఇది కాదు, అది కాదు. నేను లాయర్ వాళ్ళకి కూడా క్లాడ్ చాలా వాడుతున్నారు. హ్మ్. నేను ఆర్కిటెక్చర్ చేస్తున్నాను, నేను డయాగ్రామ్స్ చేస్తాను అంటే అది కూడా ఏఐ చేస్తుంది. హ్మ్. చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ బిల్డింగ్ ప్లాన్ చేయాలి, సివిల్ ఇంజినీర్ అది కూడా చేసేస్తుంది. వాస్తు కన్సల్టెంట్, నేను ఆస్ట్రాలజర్, నేను జాతకం చెప్తా. మనకన్నా బాగా చాట్ జీపీటీ జాతకం బాగా చెప్పగలుగుతుంది. హ్మ్. ఇలా ప్రతి రంగంలో ఏంటి అనంటే ఏఐ టూల్స్ మార్కెట్‌లోకొచ్చేసాయి. ఓకే. ఒక టూల్ అంటే ఏం చేస్తుంది అనంటే ఏదైనా రిపీటెడ్ పని ఏదైనా ఉంది అనంటే దానికి డేటాని మనం ముందే ఇచ్చేసేసి, దానికి ట్రైనింగ్ ఇచ్చేసి, హ్మ్. ట్రైనింగ్ ఇచ్చేసి నువ్వు ఇలా పని చేయి అని చెప్పి, మనం రెగ్యులర్‌గా ఒక పర్సన్ ఏదైతే జాబ్ రోల్ చేస్తాడో దాన్ని ఆ టూల్‌లోగా చేసేస్తున్నాం. హ్మ్. సో, దీన్ని యూజ్ చేసుకుంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్‌గా యూజ్ చేసుకునే వాళ్ళు ఏంటి అనంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇంట్లోనే ఉండి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటి అనంటే రీజన్స్ చెప్తారు. హ్మ్. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు టైం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, హ్మ్. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను నేర్చుకుందాం అని అనుకుంటాను కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలామందుంటారు. ఓకే. వాళ్ళందరికీ ఏంటి అనంటే ఏఐ ఒక మంచి ఒక బెస్ట్ ఫ్రెండ్, సూపర్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకున్న స్కిల్‌తో పాటు ఏఐని యూజ్ చేసుకుంటే వాళ్ళు మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పటినుంచో ఒక ఆలోచన ఉంది. ఆలోచనకి సాఫ్ట్‌వేర్ చేపియాలి అని అంటే ఒక 10,00,000, 20,00,000 కాస్ట్ అవుతుందని చెప్పారు అని అనుకుందాం. హ్మ్. ఆ ఆలోచన వల్ల మీరు అది ఎంతమందికి హెల్ప్ అయితదని చెప్పి మీ ఉద్దేశ్యం మంచిగున్నా, అన్నీ ఉన్నా కూడా మీరు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఏఐ టూల్స్, కొన్ని ఏఐ టూల్స్ మార్కెట్‌లో వచ్చాయి. మీకు ఐడియా ఏదైతే ఉందో దానికి చెప్తే అది మీకు ఒక ప్రొడక్ట్ తయారు చేసిస్తుంది. ఓకే. ఆ ప్రొడక్ట్‌ని మీరు తీసుకెళ్ళిపోయి ప్రొడక్ట్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసి మార్కెట్‌లో ఒక స్టార్టప్ పెట్టేసుకొని, ఒక కంపెనీలాగా కూడా చేసి రన్ చేసి ఇంకెక్కువ మందికి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుకింగ్ వెబ్‌సైట్ ఉంది. ఇప్పుడు ఒక బుకింగ్ వెబ్‌సైట్ యొక్క సినర్జీ తీసుకుంటే, ఒకటే బుకింగ్ సిస్టమ్ అనుకుందాం. ఓకే. టెక్నాలజీ కోర్ లెవెల్ వచ్చేసి బుకింగ్ సిస్టమ్. ఐఆర్‌సీటీసీ అనే ఇండస్ట్రీ అంటే రైల్వే ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో టికెట్ బుకింగ్ సిస్టమ్ ఒక హ్మ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. ఆన్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్‌లో మనకేంటి అనంటే బస్ బుకింగ్ సిస్టమ్ ఒక ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. ఇక్కడ కోర్ సినర్జీ చూసుకుంటే ఒకటే బుకింగ్ సిస్టమ్. ఓకే. వేరే వేరే ఇండస్ట్రీస్‌లో తీసుకెళ్ళి అప్లై చేసినప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రైట్. సాల్వ్ చేసింది. అలానే ఇప్పుడు తీసుకుంటే బుకింగ్ సిస్టమ్‌లో ఆర్డర్ చేసే సిస్టమ్, బుకింగ్ సిస్టమ్ అమెజాన్. కోర్ వచ్చేసి కూడా కామర్స్ బుకింగ్ హ్మ్. సిస్టమ్. హ్మ్. అలా ప్రతి రంగంలో మెడ్ ప్లస్ ఇట్లాంటి ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ తీసుకొచ్చేవి కూడా వచ్చాయి. ఇండస్ట్రీలు మారినాయి. టెక్నాలజీ ఒకటే, కాన్సెప్ట్ ఒకటే. అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లెవెల్‌కొచ్చేసరికి డిఫరెంట్ ప్రాబ్లమ్‌కి డిఫరెంట్ సొల్యూషన్స్ వచ్చాయి. అలానే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏందంటే ఈ సొల్యూషన్స్ క్రియేట్ చేయడం ఫాస్టర్ అయిపోయాయి. ఇప్పుడు మీకేదైనా ఎవరికైనా కూడా ఒక 10థ్ క్లాస్ పిల్లోనికి నాకు కోడింగ్ రాదు, హ్మ్. నాకు అది రాదు. కానీ నాకు ప్రాబ్లమ్ ఏంటో తెలుసు. నాకు ఎటువంటి సొల్యూషన్ కావాలో తెలుసు. బోల్ట్ డాట్ న్యూ అని చెప్పి, కర్సర్ ఏఐ అని చెప్పి ఇలాంటి కోడింగ్ టూల్స్ వచ్చేసాయి. హుహు. అది ఆటోమేటిక్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ రాసేసుకొని, టెస్టింగ్ చేసేసుకొని, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్నీ కూడా డెవలప్ చేసేసుకొని, టెస్టింగ్ కూడా చేసేసుకొని, మనకి డైరెక్ట్ ప్రొడక్ట్ అనేది ముందరే పెట్టేస్తుంది. హ్మ్. పెట్టేసినప్పుడు ఏంటి అనంటే ఆలోచనలకి ప్రొడక్ట్ తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి, వీళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఫెయిల్ అయినా కూడా తొందరగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువొచ్చాయి. హుహు. అండ్ అదర్ సైడ్ చూసుకుంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. ఏఐతోని ఇమేజెస్ చేస్తున్నారు. హ్మ్. ఏఐతోని వీడియోస్ చేస్తున్నారు. ఈ క్రియేటివ్ రంగాలలో చాలా మందికి ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువ పెరిగాయి. ఓకే. అంటే చాలా మందికి చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్‌గా
ప్రపంచం మొత్తంలో చూసుకుంటే హార్డ్‌లీ ఒక 1-2% ఆఫ్ ద పీపుల్‌కి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఏ తెలిసిన వాళ్ళు రైట్. ఉన్నారు. నిఖిల్ గారు ఇప్పుడు మరి అన్‌ఎంప్లాయీస్‌గా అయ్యుండి మరి ఎంప్లాయ్‌మెంట్ లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి హ్మ్. సో, ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చంటారు ఏఐ టూల్స్ సో, ఉపయోగించి? ఇప్పుడు డిజిటల్ అటువంటివి చెప్పండి. సర్వీసెస్ హ్మ్. డిజిటల్ సర్వీసెస్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళు ఆలోచించాల్సిందేంటంటే హ్మ్. ప్రాబ్లమ్ ఏంటి? దానికి ఏ టూల్స్ హెల్ప్ చేయగలుగుతుంది? ఓకే. దీన్ని సాల్వ్ చేస్తే నాకు డబ్బులొస్తాయా? రావా? హ్మ్. చిన్న గ్రాఫిక్ డిజైనింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. ఓన్లీ గ్రాఫిక్ డిజైనింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ఐటెమ్స్ ఎన్ని అవసరం ఉంటాయి బిజినెస్‌కి అని చూస్తే హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 100-200 ఐటెమ్స్ అవసరం ఉంటాయి. ఓకే. రైట్ ఫ్రమ్ దేర్ లోగో, బిజినెస్ కార్డ్, లెటర్ హెడ్, బ్యానర్, వాళ్ళ ఇన్వాయిస్, వాళ్ళ బయట బోర్డ్ డిజైనింగ్స్ అనుకోండి, హోర్డింగ్స్ అనుకోనివ్వండి, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి పోస్టర్స్ అనుకోనివ్వండి, వెల్కమ్ గ్రీటింగ్ కార్డ్స్ అనుకోనండి, ప్రింటింగ్ మెటీరియల్ అనుకోండి, లేదంటే వాళ్ళ ఏదైనా బిజినెస్‌కి వాళ్ళ బ్రౌచర్స్ కానీ, పాంప్లెట్స్ కానీ ఇలాంటివి ఉంటే అలా ప్రతి రంగంలో వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తుంటే థంబ్‌నెయిల్స్ అనుకోండి, హ్మ్. ఇదంతా కావాల్సిన స్కిల్ ఏంటి? డిజైనింగ్ అనే స్కిల్. ఈ డిజైనింగ్ అనే స్కిల్‌కి బేసిక్ ఫౌండేషన్ అనేది వీళ్ళకుంటే, హ్మ్. వీళ్ళు ఆన్‌లైన్‌లో నేర్చుకొని ఒక టూల్ క్యాన్వానో ఏదైనా ఒక టూల్ నేర్చుకొని బేసిక్ ఫౌండేషన్ తీసుకొచ్చుకున్న తర్వాత, వీళ్ళు ఏఐతోని ప్రాంప్టింగ్ ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకొని, ఆ ప్రాంప్ట్ ప్రాపర్‌గా ఇస్తే అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 3 మూవీ పోస్టర్ కావాలన్నా కూడా ఈజీగా క్రియేట్ చేసేస్తుంది. రైట్. ఇప్పుడు ప్రాంప్టింగ్ అన్నారు కదా! ప్రాంప్టింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రాంప్టింగ్ క్రియేట్ చేసేటప్పుడు? ప్రాంప్టింగ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మెషిన్‌కి దానికి అర్థమయ్యే లాంగ్వేజే దానికి అర్థమవుతుంది. అది బైనరీ కోడ్ లాంగ్వేజ్. హ్మ్. మెషిన్ మనం ఏమి ఇన్‌పుట్ ఇస్తామో దాన్నే కన్వర్ట్ చేసుకొని మనకి ఎట్లాంటిది కావాలో అట్లా ఇస్తుంది. హ్మ్. నేను ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ప్లీజ్. ప్రాంప్టింగ్‌లో మెటా ఏఐ ప్రాంప్టింగ్ అని ఒకటుంటది. హ్మ్. మనము ఏది ఔట్‌పుట్ కావాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫోన్ బొమ్మ తయారు చేయాలి అనుకుంటున్నా. ఓకే. ఈ బొమ్మని డైరెక్ట్ నేను ముందే దానికి ఇచ్చేసి, ఈ బొమ్మ నువ్వు తయారు చేయాలంటే నీకేమని చెప్పాలి అని దాన్నే అడుగుతా. హ్మ్. సో, ఏమని ప్రాంప్ట్ ఇయ్యాలని గూడా దాన్నే అడుగుతాము. అది హ్మ్. మనకు ప్రాపర్‌గా ప్రాంప్ట్ రాసిచ్చేస్తది. ఆ రాసిచ్చిన ప్రాంప్ట్‌ని మళ్ళీ యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా మార్చేసుకుంటాం. ఓకే. సో, ఏమని ప్రాంప్ట్ ఇస్తే నాకు ఈ విధంగా చేస్తావని దాన్నే అడుగుతాం. హ్మ్. ఇంకొక ఫ్రేమ్‌వర్క్ జెప్తాను. ఆర్ గోల్డ్ ఫ్రేమ్‌వర్క్. హ్మ్. ఆర్ గోల్డ్ ఫ్రేమ్‌వర్క్ ఏంటి అనంటే, ఆర్ అంటే దానికి రోల్ ఇవ్వాలి. హుహు. రోల్. హుహు. పర్టిక్యులర్‌గా నువ్వు నాకు ఏ విధంగా పని జేయాలి. ఎందుకంటే దానికి అపారమైన నాలెడ్జ్ ఉంది. హ్మ్. మనకి ఏ రోల్‌లో పని జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక సీనియర్ జర్నలిస్ట్ 25 ఇయర్స్ ఓల్డ్ లాగా పని జేయు. అలాంటి క్వెషన్స్ అడుగుతది. హ్మ్. సో, దాని తర్వాత మన గోల్ ఏంటి? జీ అంటే గోల్ ఏంటి? గోల్ నాకేం చేసి పెట్టాలి? నాకింతకాలం చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి? హ్మ్. ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌జీఓఎల్‌డి ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎలా రాయాలనుకుంటున్నాం? ఏంటి? ఫార్మల్స్ ఏమన్నా ఉన్నాయా? అవన్నీ. ఎల్ అంటే లిమిటేషన్స్. హ్మ్. నాకు ఓన్లీ ఇన్ని పదాల్లోనే రాసివ్వు. నాకు తెలుగు లాంగ్వేజ్‌లో రాసివ్వు. ఇలా మనం పెట్టుకోవడము. నెక్స్ట్ ఇంకొకటేంటంటే డి. డి స్టాండ్స్ ఫర్ ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఫార్మాట్స్‌లో కావాలి మనకి. హ్మ్. ఎట్లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్ షీట్ తయారు చేయాలా? పారాగ్రాఫ్ స్టైల్‌లో రాయాలా? ఇలా మనకేంటి అనంటే ఎలా మొత్తం ప్రాపర్‌గా డిఫైన్ చేసి దాని లిమిటేషన్స్ ఏంటి అవన్నీ చెప్తున్నప్పుడు కాంటెక్స్ట్ ఏంటిదో మనం చెప్పాలి దానికి. ఏ కాంటెక్స్ట్‌లో వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూకెళ్తున్నాను. నాకు ఇంటర్వ్యూలో ఎటువంటి క్వెషన్స్ అడగాలి అని కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ లేకపోతే జనరిక్‌గా ఇస్తుంది. ఓకే. కాబట్టి వాళ్ళు దానికి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఒక రోల్ ఇవ్వడము, ఎలా పని చేయాలి అని చెప్పడము, నాకు ఏ విధంగా కావాలని క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి, క్లియర్‌గా మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. హుహు. అది వెబ్‌సైట్ అయినా, డిజైన్ అయినా, ఇమేజ్ అయినా ఏదైనా గూడా. హ్మ్. ఇదంతా మనం మోడల్‌ని ట్రైన్ చేసే విధం పైన డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. యాహ్! రైట్ అండి. ఇప్పుడు మరి సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకిచ్చే మీరిచ్చే సలహా ఏంటంటారు? ఎలా ఏఐని ఉపయోగించుకొని ఎలా వాళ్ళు సక్సెస్ అవ్వాలంటారు? వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఏంటి అనంటే ఇప్పుడు మనం ఎగ్జామ్స్‌కి ఎప్పుడైనా ప్రిపేర్ అయితున్నప్పుడు హ్మ్. మోడల్ పేపర్‌లు చదువుకొని యెస్. పాస్ అయిపోతావు అని జెప్తారు. హ్మ్. ఎందుకు అని జెప్పి అనాలజీ జూస్తే కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఆ టాపిక్స్ కంపల్సరీ ఒస్తాయి. హ్మ్. దాని రిలేటెడ్ క్వెషన్స్ ఏదైనా గూడా క్వెషన్ పేపర్ వెయిటేజ్‌లో కంపల్సరీ టాపిక్స్ కవర్ అయితాయని అంటారు. హుహు. యూపీఎస్సీ వాళ్ళు గూడా ఏంటి అనంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీకెళ్ళిపోయి మనకి యూపీఎస్సీలో ఆల్‌మోస్ట్ ఒక 3-4 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఆల్‌మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ పేపర్స్ గనుక మనకు దొరికినట్టయితే అది మొత్తం ఇచ్చేసి, డేటాని అనలైజ్ చేసి, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ పైన ఎక్కువ క్వెషన్స్ ఒచ్చాయి, ఓకే. ఎటువంటి ప్రిడిక్షన్ జరిగింది, హ్మ్. ఈ ఇయర్ క్వెషన్ పేపర్ నాకు ప్రిడిక్ట్ జేసి ఇయగలుగుతావా అంటే ఇవన్నీ ప్రాంప్టింగ్‌లో చేయాలి ఇవన్నీ. ప్రాంప్టింగ్‌లో కాదు. చాట్‌జీపీటీలో నార్మల్‌గా దాని వాయిస్ ప్రాంప్టింగ్‌లో అడిగినా కూడా సరిపోతది. ఓకే. దానికి ఫస్ట్ మొత్తం మనం డేటా ఇచ్చేస్తాం. ఓకే. అన్ని క్వెషన్ పేపర్‌లు చదవమని చెప్తాం. హ్మ్. చదవమని చెప్పేసేసి నాకు ఈ ఇయర్‌లో ఎటువంటి క్వెషన్స్ రాబోతున్నాయి, ఎటువంటి టాపిక్స్ రాబోతున్నాయి అని చెప్పి మీరు అడిగితే హ్మ్. ఆటోమేటిక్‌గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇలానే కాకుండా ఏఐని యూజ్ చేసి వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చంటే సబ్జెక్ట్స్ ఉంటాయి. హ్మ్. కాన్సెప్ట్స్. హ్మ్. మన బ్రెయిన్ ఏంటి అంటే విజువల్ కాంటెంట్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతది. ఓకే. అంటే ఇమేజెస్ అయినా, వీడియోస్ యెస్. అయినా, యెస్. మూవీ చూస్తే 'బాహుబలి' మూవీ ఆబ్వియస్లీ. ఈజీగా హ్మ్. గుర్తుండిపోతది. హ్మ్. అది సబ్‌కాన్షియస్ మైండ్‌కి, బ్రెయిన్‌కి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు కాన్సెప్ట్స్‌ని హ్మ్. గూగుల్‌లో నోట్‌బుక్ ఎల్ఎం అని ఒక టూల్ ఉంటుంది. హుహు. నోట్‌బుక్ ఎల్ఎం అనే టూల్ ఏంటిదంటే మనం సోర్స్ ఇచ్చేస్తే, మనం హ్మ్. పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తే హ్మ్. దాన్ని మైండ్ మ్యాప్స్ లాగా క్రియేట్ చేసిస్తుంది.
మైండ్ మ్యాప్. ఓకే. ఈ మైండ్ మ్యాప్‌ని మనం యూజ్ చేసుకొని ఏంది అంటే గుర్తుపెట్టుకోవచ్చు పాయింటర్స్ లాగా. అదే కాకుండా ఏంటి అంటే మనకు ఒక ఇద్దరు మాట్లాడుతున్నట్టు ఒక సంభాషణ లాగా ఒక పాడ్‌కాస్ట్ చేసిస్తుంది. అదే కాకుండా ఒక వీడియో ప్రెజెంటేషన్ చేసిస్తుంది. స్లైడ్స్ లాగా, వీడియోస్ లాగా, ఒక చిన్న మూవీ లాగా ప్రెజెంటేషన్ చేసేస్తుంది. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో కూడా చేస్తుంది. సో, ఇలా ఏంటంటే దాన్ని యూజ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని ఒక ఇమేజ్ రూపకంగా ఇన్ఫోగ్రాఫిక్స్ అంటాం. ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేసుకొని ఆ ఒక్క ఇన్ఫోగ్రాఫిక్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1995 నుంచి 2000 వరకు జరిగిన ఇంపార్టెంట్స్ అన్నీ కూడా ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఉందనుకోండి. ఇంపార్టెంట్ డేస్ వాళ్ళకి కావాల్సినవి. ఆ ఇన్ఫోగ్రాఫిక్‌ని ఒక్కసారి చూస్తే వాళ్ళ మైండ్‌లో ఆ మ్యాప్ గుర్తుంది అని అనుకోండి. ఈజీగా దాన్ని గుర్తు తెచ్చుకొని ఆన్సర్ చేయగలుగుతారు. రైట్. మరి మెనోమిక్స్ అని చెప్పి యాస్పిరెంట్స్ మెమరీ టెక్నిక్. వాస్ట్‌గా చదవమని అందరూ ఇన్‌స్ట్రక్ట్ చేస్తుంటారు కదా! స్మార్ట్‌గా ఆ చదవమని చెప్తాను. వాస్ట్‌గా చదవడం అనేది ఇక్కడ కుదరదు కదా మీరంటున్నట్లు. వాస్ట్‌గా చదవడం ఎందుకు చదవమంటారు వాస్ట్‌గా? ఒకటే విషయాన్ని 10 సార్లు ఎందుకు చదువుతారు? ఇన్ డీటెయిల్‌గా ఎందుకు చదువుతారు? ఓకే. చదివింది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే. నేనిక్కడ ఏం చెప్తున్నాను, ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మార్గాలు చెప్తున్నాను. ఓకే. స్మార్ట్. స్మార్ట్ వేగా చదవమని చెప్తున్నాను. ఇప్పుడు ఒకటి మనకి టాపిక్స్ ప్రిడిక్షన్‌లో ఏఐ ఉపయోగపడింది. ఏ టాపిక్స్ వస్తున్నాయని చెప్పి గెస్ చేయగలిగింది. గెస్ చేయడము ఏఐని 100% నమ్మకు అని చెప్తాను. కానీ ఏందంటే ఈ డేటా బేస్ చేసుకొని లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ టాపిక్స్ గనుక వచ్చాయి అనంటే ఖచ్చితంగా ఈ ఇయర్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువుంటాయి. ఓకే. అండ్ అంటే మీరు ఏదైనా 50-50 తీసుకున్న ఉంటాయి అంటారా? లేకపోతే 100% 70-80% అయితే ఉంటాయి. వెరీ నైస్. నేను గెస్ చేసినప్పుడైతే వచ్చింది నాకు. ఓకే. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎందుకంటే దట్ ఈస్ ది టఫెస్ట్ పేపర్. కానీ ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ డేటా. టాపిక్స్ అయితే సిమిలర్‌గా వచ్చాయి. ఓకే. టాపిక్స్ సిమిలర్‌గా వచ్చినప్పుడు దాని అంశాల బట్టి, న్యూస్ బట్టి అన్నిటికి పనిచేస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో కూడా మీరు న్యూస్ అనాలిసిస్ చేస్తారు. ఎవ్రీడే అన్ని పేపర్‌లు తీసుకొని అనాలిసిస్ చేసిస్తారు. పర్‌ప్లెక్సిటీ అనే ఏఐ టూల్‌తోని వాళ్ళు డీటెయిల్ రిసర్చ్ చేసి ఈ రోజు న్యూస్ హెడ్‌లైన్స్ ఏమైతే ఉన్నాయో ఆ 10 పేపర్‌లు చదివే బదులు ఒకటే దాంట్లో మొత్తం చదువుకోవచ్చు. సో, నాకు 10 పాయింట్లు. ఎందుకంటే ఒకటే న్యూస్ ఐటెమ్‌ని ఒకరు ఇంకొక విధంగా, ఇంకొక విధంగా వాళ్ళ దాంట్లో రాస్తూ ఉంటారు. కానీ అనాలిసిస్ చేసి మొత్తం మనకు ప్రాపర్‌గా స్మార్ట్‌గా ఒకటే దానిలోగా ఇచ్చేసిందనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని గ్రాబ్ చేయగలుగుతాం. ఓకే. ఇంకా చిన్న డౌట్ అండి. ఇప్పుడు యాస్పిరెంట్స్ విషయంలో గ్రూప్ 1 గాని సపోజ్ యూపీఎస్సీ గాని మరి అంటే ఇంత చదివితే సరిపోతుంది, ఇంత రాస్తే సరిపోతుంది, ఏఐ నాకు ఈ సబ్జెక్ట్ ఇచ్చింది, ఈ టాపిక్ ఇచ్చింది అని చదివితే లోపల ఏమైనా ఇన్ఫినిటీ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే 100% ధైర్యంగా రాసే అవకాశం ఉందా? 100% ధైర్యంగా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా 100% ఏఐని నమ్ముకోవద్దు. ఓహ్! 100% ఎప్పుడైనా నేనేం చెప్తానంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సూపర్ ఇంటెలిజెంట్ మీకున్న హెచ్ఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 సహాయం చూసుకోవాలి. మన కోర్ వచ్చేసి హ్యూమన్ ఇంటెలిజెన్సే. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి కామన్ సెన్స్ కూడా ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే మీరు కావాలంటే ఏదైనా జనరిక్ క్వెషన్స్ అడిగి చూడండి. ఇంటర్నెట్‌లో ఒక వీడియో వైరల్ అవుతుంది. చాలా ఏంటి అనంటే ఒక పర్సన్ వచ్చేసి నేను కార్ వాషింగ్‌కెళ్ళాలి. కార్ వాష్ సెంటర్ నాకు 100 మీటర్స్ దూరంలో ఉంది. నేను నడుచుకుంటూ వెళ్ళాలా? కార్‌లో వెళ్ళాలా? అని అడుగుతాడు. అంటే ఈవెన్ గూగుల్‌లో కూడా మనం అదే సేమ్ సేమ్ ఆపరేషన్ చేస్తున్నాం. చాట్ జీపీటీ ఇది అడిగినప్పుడు ఏఐ ఏమని ఆన్సర్ చేస్తుందంటే 100 మీటర్సే ఉంది గదా! నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో అని చెప్తుంది. ఓకే. కానీ నేను కార్ తీసుకెళ్ళాలి గదా! అంటే అవును వాలిడ్ క్వెషనే. నువ్వు కార్ తీసుకెళ్ళాలి గదా! అయితే కార్ వాష్ చేయాలంటే కార్ తీసుకెళ్ళు. అంటే ఏఐ దానికున్న డేటాని యూజ్ చేసుకొనే చెప్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మనం థింగ్స్‌ని లెర్నింగ్ ప్రాసెస్‌లో ఎంత స్పీడ్‌గా నేర్చుకోగలుగుతాము, ఎంత ఈజీగా మనం రీకాల్ క్రియేట్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ ఉంది అని అనుకుందాం. మన హ్యూమన్ బ్రెయిన్ గాని, ఒక సైకాలజికల్ గాని మనం స్టోరీస్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. ఒక కథ గాని ఏదైనా చేసినప్పుడు. ఒక టాపిక్‌ని తీసుకొని దీన్ని కథలాగా క్రియేట్ చేసి ఇవ్వడానికి ఏఐ మనకు చేసిస్తుంది. ఈ కథని గుర్తుపెట్టుకుంటే మనకు సబ్జెక్ట్ వచ్చేసింది. ఓకే. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం? కథని గుర్తు తెచ్చుకుంటాం. సబ్జెక్ట్ ఏదైతే వచ్చిందో మన భాషలోనే రాస్తాం. లాజికల్ రైటింగ్ గాని, ఆన్సర్ పేపర్ రైటింగ్ గాని ఇవన్నీ మన దానిలోనే ఉంటాయి. ఇక్కడ ఏందంటే వాళ్ళ మెమరీ పవర్‌ని పెంచుకోవడానికి, వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్‌ని ఈజీగా చేసుకోవడానికి, వాళ్ళ రీకాల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా తెచ్చుకోవడానికి ఏఐని యూజ్ చేసుకోమని చెప్తాను గానీ, ప్రిడిక్షన్ చేసుకోవడానికి కూడా ఏఐని యూజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? అనాలిసిస్ ఏంటి? కొన్నిసార్లు ఏంటి అనంటే కొంతమంది ఫేక్ న్యూస్ ఇన్ఫర్మేషన్ కూడా ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. ఓకే. అది ఒరిజినలా కాదా అని ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఏఐని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. రైట్. ఇప్పుడు ఆల్‌గ్రిథమ్ వచ్చేసి ఇంగ్లీషే తీసుకుంటుంది. ఇంగ్లీషే మనం పెట్టుకుంటాం యాక్చువల్‌గా. సో, తెలుగు కూడా వచ్చేసింది. తెలుగులోకి వచ్చినప్పుడు అంటే టార్గెట్ లాంగ్వేజ్, సోర్స్ లాంగ్వేజ్ అవును. ఎస్ఎల్ టు టీఎల్ లైక్ ఇట్లా వచ్చేటప్పుడు ఏమన్నా ఐ మీన్ వాట్ ట్రూ ట్రాన్స్‌లేషన్ జరుగుతది. ట్రూ అంటే అప్పుడు మీనింగ్స్ చేంజ్ అయిపోతుంది. లైక్ అంటే డైలెక్ట్స్ యెస్.
లోకల్ డైలెక్ట్స్ ఉంటాయి కదా! ఆ అవును. డైలెక్ట్స్‌లోకి అంటే మాండలికాలు అంటారు తెలుగులో. ఓకే. మరి అక్కడ కొంచెం తర్జుమా చేసేటప్పుడు ఏమన్నా ఇదవుతుంది కదా! ప్రాబ్లమ్. అవుతుంది. ఆల్రెడీ దాన్ని జరుగుతుంది. ఎలా ఓవర్‌కమ్ చేయాలంటారు? దానికి ఇంకా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకే. దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు మొన్న ఇండియా ఏఐ సమ్మిట్‌లో గూడా ఏంటిదంటే, హ్మ్. మోర్ ఆన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ పైన ఎక్కువ ఫండింగ్ గూడా చేశారు. ఓకే. ఎక్కువ మందికి అందరికి యాక్సెసిబుల్ అయ్యే విధంగా తీసుకొచ్చారు. హ్మ్. లాస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ ముందు ప్రాపర్ ట్రాన్స్‌లేషన్ మోడల్ చాట్‌జిపిటీ వాళ్ళు గూడా లాంచ్ చేశారు. హ్మ్. సో, ఇది ఇంత ఎక్కువ వాడుతున్న కొద్దీ అది అవుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు టూల్స్ అనగానే, యాప్స్ అనగానే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంటాయి గదా! ఇప్పుడు ఒకవేళ నేనే నేర్చుకోవాలి మీ దగ్గర హ్మ్. సపోజ్. మీ అకాడమీలో నేర్చుకోవాలి. ఏ వెర్షన్ నేర్చుకుంటే బావుంటదంటారు? ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలా మనం కూడా నేర్చుకున్న తర్వాత లైక్? ఎప్పటిదప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. నేర్చుకుంటూ గూడా అప్‌డేట్ అవుతూ ఉండాలి. నేను ఓకే. అందరికి ఇచ్చే రికమెండేషన్ ఏంటిదంటే, ఫ్యూచర్ ఎంత భయంకరంగా మారిపోతుందంటే, హ్మ్. మనం గెస్ చేయలేకుండా ఉండే సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయాము. హ్మ్. ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా లెర్నింగ్ అవర్ పెట్టుకొని, ఓకే. స్కిల్ పైన ఫోకస్ చేస్తూ, డిగ్రీస్ అవసరం లేదు, సర్టిఫికేట్స్ అవసరం లేదు. స్కిల్ పైన ఫోకస్ చేస్తూ హ్మ్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ చేయమని చెప్తాను. హ్మ్. సో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఏ రోజు ఏమొచ్చేదుంది అని చెప్పేసి చాలా అప్‌డేట్స్ అయితే చాలా ఇంకో ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు అంటే మినిమమ్ ఇంత నాలెడ్జ్ ఉండాలి. మినిమమ్ డిగ్రీ ఉండాలి. మినిమమ్ ఇంటర్మీడియేట్ ఉండాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్స్ ఏమైనా నీడెడ్ అంటారా దీనికి ఇప్పుడైతే నేర్చుకోవడానికి? ఏం లేదండి. నీడెడ్ హ్మ్. అవసరం లేదు. ఎందుకంటే ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హ్మ్. 7 ఇయర్స్ తర్వాత ఒక హౌస్ వైఫ్ కెరియర్ రీస్టార్ట్ చేసింది. నేను అవును. ఏఐ నేర్పిస్తాను తెలుగులో. హ్మ్. హ్మ్. నేను నేర్పించిన టూల్స్‌తోని సాంగ్స్ చేస్తూ, వీడియోస్ చేస్తూ ఆమె ఆల్‌మోస్ట్ ఏంటి అనంటే 2.35 2 ½ మంత్స్‌లో 2,35,000 సంపాదించింది. తనకున్న వాట్సాప్ గ్రూప్స్‌లన్నీ యూజ్ చేసుకుంటూ అందరికి సాంగ్స్ చేసిస్తూ, హుహు. పోస్టర్ చేసిస్తూ, హ్మ్. బ్రాండ్స్‌కి అడ్వర్టైజ్‌మెంట్స్ చేసిస్తూ హ్మ్. రూ. 5,000, రూ. 10,000 ఫ్రీగా మార్కెట్‌లో ఉన్న టూల్స్‌ని యూజ్ చేసుకొని షీ ఈస్ మేకింగ్. ఒకసారి బియాండ్‌గా వెళితే మరి ఆల్రెడీ అదే ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు, అదే పని చేస్తున్న వాళ్ళు అన్‌ఎంప్లాయ్స్‌గా మారిపోయే అవకాశం లేదంటారా చాలా రానున్న ఉన్నాయి. కాలంలో? వాళ్ళు అన్‌ఎంప్లాయిడ్‌గా అవుతారు. ఇంకొకటేంటంటే మోర్ వర్క్ కంప్లీట్ చేసే అవకాశం గూడా ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మొన్న మేము రీసెంట్‌గా వి డిడ్ అన్ ఈవెంట్ కాల్డ్ ఏఐ మహాశివరాత్రి అని చేశాం. హ్మ్. శివుని పైన 5,700 పాటలు 50 నిమిషాల్లో చేశాం. ఓకే. 500 మంది ఆన్‌లైన్‌లో కలిసి. హ్మ్. సో, అందరం మనిషికి ఒక 10, 15 పాటలు మొత్తం అన్నీ 100% కొత్త కంప్లీట్ న్యూ లిరిక్స్, న్యూ సాంగ్స్, న్యూ స్టైల్స్ అన్నీ చేశాం. హ్మ్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సింగర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. హ్మ్. ఆ సింగర్ యొక్క టోన్ ఏముంది? ఇప్పుడు ఏఐ మీకు ఐ విల్ టెల్ యూ సంథింగ్. యెస్. మీరు తెలుగులో గమకాలు అంటారు కదా! హ్మ్. ఆ గమకాల్ని కూడా చాలా బాగా పాడిస్తుంది. స్పష్టంగా. చాలా స్పష్టంగా. హ్మ్. అండ్ మీకేంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ప్రొడక్షన్‌కి ఎంతమంది అవసరం ఉంటది? హ్మ్. సాంగ్ లిరిక్స్ రైటర్, దాని తర్వాత కంపోజిషన్, మ్యూజిక్ ప్రొడ్యూసరు, ఇట్లా కాంబినేషన్, యెస్. మిక్సింగ్ యెస్. ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ ఫైన్ ట్యూనింగ్ చేయడము, హ్మ్. అదొచ్చిందా లేదా చూడడము. కానీ ఏఐతోని 2 నిమిషాల్లో అయిపోతుంది. కానీ రెండే అంత 2 నిమిషాలు. అంటే మనకు అయిపోయినప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఆ! చెప్తాను. ఒక పర్సన్ ఒక సాంగ్ చేసే పద్ధతి దగ్గర 100 సాంగ్స్ చేస్తాడు. ఓకే. అంటే యాక్యురసీ వస్తుందంటారా? అక్యురసీ చాలా బాగా వస్తుంది. ఆ! చాలా బాగా అదొక అక్యురసీ డౌట్. అదే ప్రాబ్లమ్. హ్మ్. అక్యురసీ ఎక్కువొస్తుంది కాబట్టే ప్రాబ్లమ్. ఇలా ఓకే. అయిపోయినప్పుడు ఏంటంటే హ్యూమన్ మోర్ క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఓకే. నార్మల్‌గా కొంచెం కాపీ చేసేవాళ్ళు, వీళ్ళకి కెరియర్ అయితే చాలా డిఫికల్టే ఉందని అనుకోవచ్చు. హ్మ్. ఇంకోటేంటంటే మీరు ఇంకొక విషయం చెప్తాను ఏంటి అంటే వాయిస్ క్లోనింగ్ గూడా వచ్చింది. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ 'ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం' గారి వాయిస్‌ని బాగా ట్యూన్ చేసి ఏఐకి బాగా ట్రైనింగ్ ఇస్తే అదే వాయిస్‌లో మనకి సింగ్ చేయమన్నా కూడా చేసిచ్చేంత టెక్నాలజీ వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. ఇప్పుడు డీప్‌ఫేక్ టెక్నాలజీ అని మాట్లాడుతున్నాం. హ్మ్. డీప్‌ఫేక్ టెక్నాలజీ ఏంది? మనం మోడల్‌ని ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు ఈ పర్సన్, ఇది వీడియో, ఇది వాయిస్ అని చెప్పి ట్రైనింగ్ ఇస్తే సేమ్ వీడియో క్లోనింగ్ చేస్తుంది, ఆడియో క్లోనింగ్ చేస్తుంది. ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ $10, $20. హుహు. టెక్నాలజీ ఎంత ఒక యాప్ లాగా, వెబ్‌సైట్ లాగా మార్కెట్‌లో టూల్స్ వచ్చేసాయి. హ్మ్. ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ $10, $20గా ఇదంతా అయిపోతుంది. అయిపోతున్నప్పుడే అదర్ సైడ్ ప్రమాదకరం. ఇంకొక సైడ్ ఏందంటే ఫాస్టర్ వే ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్. రైట్. ఇంకో చిన్న డౌట్ అండి. ఇప్పుడు మరి ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా మనీ పే చేసే ప్లాట్‌ఫార్మ్స్ కొన్ని ఉంటాయి. అవును. మరి ఫ్రీ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్ కొన్ని ఉంటాయి ఉంటాయి. కదా! ముందు ఫ్రీలో నేర్చుకున్న తర్వాత మనీకెళ్ళటం బెటరా? లేదా డైరెక్ట్‌గా మనీయే మనం కట్టేసేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం లైక్ ముందు టూల్స్ ఫ్రీగా డౌన్‌లోడ్ ఎళ్ళిపోయి అది ఆ పని సజెషన్ ఇవ్వండి చేస్తుందా? ఒకసారి. హ్మ్. ముందు ఫ్రీగా వెళ్ళిపోయి అది పని చేస్తుందా లేదా చూసుకొని హ్మ్. దాని తర్వాత పెయిడ్‌కెళ్ళిపోవడం బెటర్. హ్మ్. అండ్ ఇంకొకటేందంటే ఆల్రెడీ జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో 35,000 వర్త్ టూల్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. ఓహ్! గూగుల్ జెమినీ, గూగుల్ విస్క్, గూగుల్ వియో 3 హ్మ్. గూగుల్ వాళ్ళ టూల్స్ అన్నీ కూడా 2 టీబీ డేటా హ్మ్. స్టోరేజ్ స్పేస్ జీమెయిల్‌లో. హ్మ్. ఏఐకి సంబంధించిన ఏఐ ప్రో వర్షన్ జియో యూజర్స్ అందరికీ కూడా జియో వాళ్ళు ఆల్‌మోస్ట్ 18 మంత్స్ వరకు ఫ్రీగా ఇచ్చారు. ఓకే. గూగుల్ వాళ్ళకి. హ్మ్. దాంతో నోట్‌బుక్ ఎల్ఎం ఒక మంచి టూల్ ఫ్రీగా వస్తుంది. స్టూడెంట్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హుహుహు. వీళ్ళందరూ కూడా ఎగ్జిస్టింగ్ దాన్ని యూజ్ చేసుకున్నా సరిపోతుంది. హ్మ్. అవసరం ఎక్కువుంది అన్నప్పుడు దాని పెయిడ్ వెర్షన్‌లోకి వెళ్ళిపోయింది బెటర్ ఆప్షన్. హ్మ్. సో, రైట్. ఇప్పుడు ఇంకొకటి ఈ హ్మ్. విషయంలో ఈ పాయింట్‌లో నేను ఇంకొకటి చెప్తాను. ప్లీజ్.
ఏది పడితే అది వాట్సాప్‌లో వచ్చేసింది. ఈ టూల్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు డబ్బులొస్తాయి. ఏపీకే ఫైల్స్ లైక్. ఏపీకే ఫైల్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా అది ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేస్తున్నారు? ఎవరు? ఏంటి? ఓకే. ఎందుకంటే వాట్సాప్‌లో ఒక లింక్ పంపించి కూడా సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాక్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ఏరియాలో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని నమ్మడానికి లేదు. కాబట్టి మీరు ఆ డౌన్‌లోడ్ చేయడానికి కూడా వాళ్ళు ఏందంటే డీప్ ఫేక్ వీడియోస్ పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇది కొత్త స్కీమ్ అని చెప్పి మన బడ్జెట్ వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ ఫేస్‌బుక్‌లో యాడ్స్ వచ్చాయి. ఓకే. ఫేస్‌బుక్‌లో నిర్మలా సీతారామన్ గారి వీడియోస్ యాడ్స్ వచ్చాయి. ఆ యాడ్స్‌లో ఏందంటే నిర్మలా సీతారామన్ గారు 22,000 మీరు ఇన్వెస్ట్ చేయండి. రూ. 2,00,000 మీకొస్తున్నాయి అని చెప్పి, ఇలా నేను మీరు మాట్లాడుతున్నట్టు ఆమె ఇంటర్వ్యూలో కూడా నిజంగా చెప్పినట్టు ఆమె వాయిస్‌ని, ఫేస్‌ని, వీడియోని మొత్తం కూడా డీప్ ఫేక్ చేసి దానిపైన క్లిక్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్ళేటట్టు కూడా ఒక క్లోన్ వెబ్‌సైట్‌ని కూడా క్రియేట్ చేసి అక్కడి నుంచి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని డబ్బులు కట్టించుకొని దాని తర్వాత ఒకసారి డబ్బులు కట్టించడానికి అథెంటికేషన్ చేసిన తర్వాత బ్యాంక్‌లో అకౌంట్‌లో ఉన్న అమౌంట్ కూడా ఆటోమేటిక్‌గా స్వాహా ఎళ్ళిపోతాయి. వీళ్ళు ఆన్‌లైన్‌లో చేశారు కాబట్టి దీనికి మళ్ళీ రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్ అని ఉంటాయి. ఓకే. ఒక దగ్గర నుంచి తీసుకున్న మనీని ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ నుంచి మీ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ కావాలంటే మధ్యలో ఒక 40, 50 అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ నుంచి ఒక గంట సేపట్లో మీ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేస్తాయి. సో, ఇప్పుడు ఏంటినంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి, ఇంకో బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి ఎక్కడెక్కడికెళ్ళింది, ఏమేం ట్రాన్సాక్షన్స్ ఎళ్ళింది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి ఇవన్నీ దాంట్లో చాలా టైం పడుతుంది కాబట్టి అది కేస్ సాల్వ్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. రైట్. ఇప్పుడు మరి సైబర్ క్రైమ్ నేరం చేసేవాళ్ళు ఉంటారు. మరి వారికి బాగా ఉపయోగపడుతుంది అనుకోవాలంటారా? ఎలా ఎలా కొద్ది అంటారు? వరంగా ఉపయోగపడుతుంది చాలానే. ఆ! అంటే ఈ టైంలోనే సైబర్ లిటరసీ, ఏఐ లిటరసీని చాలా పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సైబర్ క్రైమ్స్‌లో ముఖ్యంగా ఏందంటే చాలామంది పాస్వర్డ్స్ పెట్టుకుంటారు. హ్మ్. పాస్వర్డ్స్ ఏమని పెట్టుకుంటారు, ఇప్పుడు నా పేరు నిఖిల్ అనుకోండి. హ్మ్. నిఖిల్ ఎట్ ద రేట్ డేట్ ఆఫ్ బర్త్ గాని, నిఖిల్ ఎట్ ద రేట్ ఏదో ఒక ఫ్యాన్సీ నంబర్ గానియండి, లేదంటే చాలామంది ఇప్పుడు ముందు ఏంటినంటే పాస్వర్డ్స్‌ని ప్రిడిక్ట్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుండే. హుహు. ఇప్పుడేమైపోయిందంటే ఏఐ వచ్చిన తర్వాత డేటా సెట్స్ ఆల్రెడీ ఉంటాయి. ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన రిలేటివ్స్ ఎవరు, ఆయన ఎవరు అంత డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎటువంటి పాస్వర్డ్స్ పెట్టుకోగలుగుతాడని గెస్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. ఓకే. అండ్ డీప్ ఫేక్ వచ్చినప్పుడు ఏమైపోయిందనంటే ఎవరైనా ర్యాండమ్‌గా ఇప్పుడు మీ ఫాదర్ గాని, మీ మదర్ గాని ఎవరైనా కాల్ చేశారు. కాల్ చేసి నాన్న ఇక్కడ వాయిస్ క్లోనింగ్ లైక్. ఎమర్జెన్సీలోను ఆ! వాయిస్ క్లోనింగ్ చేసి హ్మ్. ఎమర్జెన్సీలో ఉన్నాను. ఇక్కడ నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయంటే, హ్మ్. అయ్యో! ఏమైందో అని చెప్పి మనం పానిక్‌లో ఇమ్మీడియేట్‌గా కట్టేస్తాం. యెస్. ఏసేసిన తర్వాత నిజంగా ఏమైంది అని చెప్పి మళ్ళీ డ్యాడీకి ఫోన్ చేస్తామా, చెక్ చేయమా, హ్మ్. అన్‌నోన్ నంబర్ నుంచి కాల్స్ రావడము, హ్మ్. అన్‌నోన్ నంబర్స్ నుంచి వీడియో కాల్స్ రావడము, మన వీడియోస్‌ని, ఫోటోస్‌ని వాట్సాప్ డీపీస్‌లో కూడా ఉంటాయి. వాట్సాప్‌లోకెళ్ళి కూడా ఫోటోస్‌ని తీసుకొని డీప్ ఫేక్ చేసి మళ్ళీ మనకే ఫార్వర్డ్ చేయడము. అండ్ లోన్ యాప్ స్కామ్స్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి. హ్మ్. తక్కువ రేట్‌కొస్తున్నాయి. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని నీకు పంపిస్తే మీ ఫ్రెండ్‌కి పంపియండి. ఇన్‌స్టాల్ చేసుకొని మీకు డబ్బులొస్తాయని చెప్పి అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రాప్‌లో పడిపోయి ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఉన్న పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. ఉన్న పర్మిషన్స్ చేయకపోతే ఏంటి అనంటే యాప్ డౌన్‌లోడ్ కాదు. హ్మ్. ఆ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి వీళ్ళు ఏంటి అనంటే వాళ్ళ ఫోటోస్, వాళ్ళ గ్యాలరీ, వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఓకే. మనమే ఇచ్చేసుకొని హ్మ్. తర్వాత ఏంటి అనంటే వాళ్ళకి డబ్బులు కట్టకుంటే వాళ్ళేం చేస్తారు అంటే మీ ఫోటోస్ అన్నీ తీసుకున్నాము. మీ మీ పైన వీడియోలు క్రియేట్ చేస్తున్నాము. మీ ఫ్యామిలీకి, మీ తమ్ముళ్ళ వాళ్ళకి పంపిస్తాను చూడండి అది ఇది అని చెప్పి ఇలాంటి ట్రాప్‌లో పడి చాలామంది సూసైడ్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఓవర్‌కమ్ చేయడం ఎలా అంటారు? ఒక ఏఐ కాషియస్‌గా స్ట్రక్చర్‌గా. ఉండడం. హ్మ్. కాషియస్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా డబుల్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏదైనా స్కీమ్ వచ్చింది. హ్మ్. మళ్ళీ ఒకసారి గూగుల్‌లో ఎళ్లి చెక్ చేయండి. హ్మ్. ఏదైనా మాన్యువల్‌గా వెళ్ళాల్సిందా మళ్ళీ? 100% మాన్యువల్‌గా ఎళ్లి చెక్ చేయడం. రైట్. ఫ్యాక్ట్ చెక్స్ కూడా జరుగుతాయి. ఫ్యాక్ట్ ఆన్‌లైన్‌లో చెక్. వెబ్‌సైట్స్ ఉంది. హ్మ్. ఫ్యాక్ట్ చెక్ ఉంది. హ్మ్. అప్పుడప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్స్ కూడా డూప్లికేట్ చేశారు. ఓహ్! మొన్న హరిత హోటల్ వెబ్‌సైట్‌ని కూడా డూప్లికేట్ వెబ్‌సైట్ చేసి పేమెంట్స్ అన్ని తీసుకున్నారు. హ్మ్. పేమెంట్స్ అన్ని తీసుకొని ఆ పర్సన్ అక్కడికెళ్లి నేను బుకింగ్ చేసుకున్నా అని చెప్పి చూసేసరికి అది ఫేక్ వెబ్‌సైట్. అండ్ అది ఒరిజినల్ వెబ్‌సైటా కాదా అని చెప్పి యూఆర్ఎల్ కూడా చూడడం ఇంపార్టెంట్. హ్మ్. అది ఒరిజినల్ డీప్ ఫేక్ వీడియోనా? ఒరిజినల్ వీడియోనా? డీప్ ఫేక్ వీడియో చూసిన వెంటనే తెలిసిపోతుంది. హ్మ్. ఎలా అంటే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, హుహు. లిప్ మూవ్‌మెంట్ మ్యాచ్ కాకపోవడము, హ్మ్. వాయిస్‌లో ఏమైనా చేంజ్ కావడము, ఒకటి మాట్లాడుతూ అప్పుడప్పుడు చేతులు ఫిగర్ అవ్వడము, యెస్. యెస్. చేతులకి 6 ఫింగర్స్ రావడము, ఓకే. ఇలాంటివి. హ్మ్. టీత్ కరెక్ట్‌గా కనబడకుండా బ్లష్ అయిపోవడము, వైట్ హుహు. అయిపోవడము, హుహు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫేస్ ఎన్హాన్స్ అయిపోయి హ్మ్. ఓకే. కనబడుతుంటుంది. ఇంకా హ్మ్. తెల్లగా బ్యూటిఫికేషన్ చేస్తుంటుంది. హుహు. ఇలాంటివి వచ్చినప్పుడు అండ్ ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ దట్ వి షుడ్ డు. ఓకే. ఇప్పటికి మీరు చూసుకున్నట్టయితే నిన్న కూడా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో ఒక పర్సన్ 45,00,000 పోగొట్టుకున్నాడు. అవును. మొన్న కూడా 5,00,000 పోగొట్టుకున్నాడు. హ్మ్. ఆల్రెడీ సైబర్ నేరగాళ్ళకి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి పోలీసు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 15 రోజులలో మళ్ళీ 5,00,000 పోగొట్టుకున్నాడు. అంటే ఏఐ టూల్స్‌లో ప్రొటెక్ట్ చేసే టూల్స్ లేవంటారా? ఇలా ఇలా ఉన్నాయి. ఫ్రాడ్యులెంట్. ప్రొటెక్ట్ చేసే టూల్స్, డిటెక్ట్ చేసే టూల్స్ ఉన్నాయి. ప్రొటెక్ట్ చేసే టూల్స్ యెస్. లేవు. యెస్. డిటెక్షన్ మాత్రమే. డిటెక్షన్ చేసేదుంది. ఓకే. ఓకే. ఇప్పుడు అది డీప్ ఫేక్ వీడియో అంటే ఆన్‌లైన్‌లోకెళ్తే డిటెక్టర్స్ ఉన్నాయి. హ్మ్. వాయిస్ క్లోనింగ్ చేసే వెబ్‌సైట్సే హుహు. మనకది ఏఐతోని జనరేట్ చేసిన వాయిసా లేదా అని చెప్పి టెస్ట్ చేసే టూల్స్ వచ్చాయి మార్కెట్‌లో. హుహు. ఓకే. కానీ అవి ఉన్నాయని అవేర్‌నెస్ ఎక్కువ మందికి తెలీదు. హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్ ఏమైపోతదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కాలేజ్ స్టూడెంట్ అమ్మాయి అని తీసుకుందాం హ్మ్. ఒక కేస్ సినారియో. తన వీడియో ఏదైనా డీప్ ఫేక్ వీడియో వచ్చిందనంటే
తనకి ఇమ్మీడియేట్‌గా ఏందనంటే పోలీస్‌లోకి వెళ్ళినా ఎవరు హెల్ప్ చేయరనే ఒక టిపికల్ మైండ్‌సెట్ ఉంది. హ్మ్. మైండ్‌సెట్‌తోని చాలా డిప్రెషన్‌లో సొసైటీ ఎట్లా చేస్తుందని చెప్పి, ఎట్లా రియాక్ట్ అవుతుందని చెప్పి ఎమోషనల్‌గా ఉంటే తను సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. కానీ ఇట్లాంటిది ఇది కామన్ అని చెప్పి విధంగా అవేర్‌నెస్ క్రియేట్ చేసినప్పుడు ఏందంటే అది ఎవరు, ఏంటి అని చెప్పి తెలుసుకునే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు మొన్న జరిగిన ఏఐ సమ్మిట్‌లో దీనిపైన గవర్నమెంట్ చాలా ఎథికల్ స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తూ హ్మ్. సేఫ్టీ పరంగా వాడాలి, లెజిటిమేట్‌గా వాడాలి, మోరల్ బేస్డ్, వాల్యూ బేస్డ్ దానిలాగా ఉండాలి అనే విషయంలో ఏందంటే ఏఐ జనరేటెడ్ కాంటెంట్‌ని ఏఐ లేబుల్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా ఫుడ్ ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు వెనకాల ఎట్లయితే లేబుల్ ఉంటుందో, హ్మ్. ప్రతి ఏఐ జనరేటెడ్ కాంటెంట్‌కి ఏఐ జనరేటెడ్ అని చెప్పి లేబుల్ ఉండాలి అని చెప్పి ఓకే. ఒక రూల్‌నయితే తీసుకురావడం జరిగింది. రైట్. అది ఇంప్లిమెంటేషన్‌కొచ్చి ప్రతి ఒక్క కంపెనీ గనక ఆహ్, దాన్ని తీసుకొచ్చిందనంటే దానిపైన మళ్ళీ జనాలకు అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే పోలీస్ డిపార్ట్‌మెంట్ కానివ్వండి, మీ ఇట్లాంటి మీడియా వాళ్ళు గానివ్వండి, ఎక్కువ మంది ప్రజలకి ఇదంతా కామన్, ఇదంతా జరుగుతుందని జెప్పి ఎప్పటికప్పుడు స్కామ్స్ గురించి, ఎటువంటి స్కామ్స్ జరుగుతున్నాయి, ప్రజలు గూడా చూసే వాళ్ళందరూ గూడా మంచి చెప్పినప్పుడు నేను మొన్న గూడా ఒక ఎగ్జాంపుల్‌లో మొత్తం ఏఐని యూజ్ జేసి ఎటువంటి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయని జెప్పేసి ఒక వీడియో చేశాను. హ్మ్. హార్డ్‌లీ ఒక 1000 మంది చూసారు. ఓకే. అదే ఏఐతోని డబ్బులెలా సంపాదించుకోవాలి అనంటే ఒక హ్మ్. 7, 8 లక్షల మంది చూసారు. అందులో నేను కూడా ఉన్నాను. యాహ్! సో, ఎందుకని చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి నేను మీడియా ద్వారా చెప్తున్నది ఏందనంటే, హ్మ్. మంచి విషయాలు ఏదైతే ఉన్నాయో, యెస్. సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ ఒక్కటే విధంగా మనం ఎట్లా సేవ్ చేయగలుగుతాము అనంటే హ్మ్. చూసుకున్నట్టయితే, హ్మ్. మనం ఓన్లీ దానిపైన అవేర్‌నెస్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే సేవ్ చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు మొన్న జేడీ గారి వైఫ్, జేడీ యెస్. యెస్. లక్ష్మీనారాయణ యెస్. గారి వైఫ్ కూడా హ్మ్. ఆల్‌మోస్ట్ 3,00,00,000 పోగొట్టుకున్నారు. హ్మ్. అంటే ఎడ్యుకేటెడ్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ అయినా అన్నీ మనం తెలుసని అనుకున్నా కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి స్కామ్ జరుగుతుందో, ఎప్పుడు ఎటువంటి క్రైమ్ జరుగుతుందో మనం చెప్పలేము. ఏఐ వచ్చిన తర్వాత చూసేది నమ్మలేము, వినేది నమ్మలేము. సోషల్ మీడియాలో వచ్చింది నమ్మలేకపోతున్నాము. కాబట్టి జాగ్రత్తగా డబుల్ చెక్ జేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు గానివ్వండి, పేమెంట్ చేసేటప్పుడు గానివ్వండి, యాప్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు గానివ్వండి, ఇవన్నీ 3 విషయాలలో అది అవసరమా? నేను నిజంగా నా కాన్షియస్‌గా చేస్తున్నానా? ఇక్కడ ఏమైపోతుందంటే చాలామంది రీల్స్‌కి అడిక్ట్ అయిపోయి ఎక్కువ సేపు రాత్రంతా రీల్స్ చూస్తూ, హ్మ్. రాత్రి ఏదో 11:00కి, 12:00కి ఏదైనా యాడ్ వచ్చిందననుకోండి, దానిపైన క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసేసుకుంటారు. హ్మ్. అయిపోతుంది. అది ప్లే స్టోర్ నుంచి వస్తుందా లేదా అని కూడా చూసుకోరు. చెక్ చేసుకోరు. చెక్ చేసుకోకుండా ఏంటి అనంటే ఏదో ఒక వెబ్‌సైట్‌కెళ్ళిపోతారు. డౌన్‌లోడ్ చేసేసుకుంటారు. హ్మ్. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పొద్దున్న లేచి చూసేసరికి అయ్యో! ఇది నేను చేస్తాను. డబ్బులయిపోయాయి. పోలీస్ స్టేషన్‌కెళ్తారు. పోలీస్ స్టేషన్‌కి ఆల్రెడీ మీరు సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌కి ఒకసారి 1930కి కాల్ చేసి చూడండి. హ్మ్. మినిమమ్ ఎవ్రీ టైమ్ మీరు కాల్ చేసినప్పుడల్లా 20-30 నిమిషాలు టైం పడుతుంది. హ్మ్. వాళ్ళకి లైన్ కనెక్ట్ అవ్వడానికి. ఓకే. 20 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. 30 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఇలా వెయిటింగ్‌లోనే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కేసెస్ అవుతున్నాయి. రైట్ అండి. అండ్ తెలియని వాళ్ళకి అవేర్‌నెస్ అనేది చాలా లేదు కాబట్టి ఆ! చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. నిఖిల్ గారు అంటే మరి ఒక గులాబీ పువ్వుని అందంగా చూయించారు. దాని క్రిందనే ముళ్ళున్నాయి. యెస్. మరి దీనికి అంటే ఎలా స్టెప్స్ తీసుకోవాలో కూడా చెప్పారు. అయితే మరి ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా బోలెడన్ని షట్ డౌన్ అవుతున్నాయి. లే ఆఫ్ ప్రకటించుకుంటున్నాయి. సో, ఇందులోనే మరి ఒకవేళ ఏఐ ఎళ్ళిపోయింది. భవిష్యత్తులో జాబ్స్ అన్నిటిని ఏఐ ఆక్యుపై చేస్తుంది అనుకోవాలంటారా? దాన్ని ఎలా ఓవర్‌కమ్ సో, చేయాలంటారు? ఆల్‌మోస్ట్ ఒక 50-90% ఆఫ్ ద జాబ్స్ అయితే ఏవైతే టెస్టింగ్ రోల్‌లో ఉన్నాయి, హ్మ్. సర్విస్ రోల్‌లో ఉన్నాయి, హ్మ్. సాఫ్ట్‌వేర్ రోల్‌లో ఉన్నాయి. ఇవన్నీ రోల్స్‌లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో రిపిటీషన్ వర్క్ చేయడం గానివ్వండి, హ్మ్. కొత్తగా చేసే వర్క్ కూడా. హ్మ్. ఇప్పుడు కోడింగ్ కూడా సాఫ్ట్‌వేర్ కూడా ఏఐ చాలా అక్యురేట్‌గా చేస్తుంది. ఓకే. లాస్ట్ 8 నెలల కన్నా ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా అడ్వాన్స్‌డ్ అయిపోయింది. ఓకే. ఈ అడ్వాన్స్‌డ్ అయిపోయిన తరుణంలో ఏందినంటే మోర్ క్రియేటివ్ ఉన్న పీపుల్, హై వాల్యూ ఉన్న పీపుల్, ఎక్కువ ఆలోచించే పీపుల్, లాజికల్ రీజనింగ్స్ ఉండే పీపుల్, ఏఐ టూల్ ప్రొఫిషియన్సీ ఉన్న పీపుల్‌కి మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హుహు. మొత్తం జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు రెగ్యులర్‌గా ఏవైతే చేస్తున్నామో, ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఆర్కిటెక్ట్స్ అని క్రియేట్ అవుతాయి. హ్మ్. ప్రాంప్ట్ ఇంజినీర్స్ క్రియేట్ అవుతారు. హ్మ్. డిఫరెంట్ ఏఐ సేఫ్టీ పైన సైబర్ సెక్యూరిటీ దాని రిలేటెడ్ రోల్స్ క్రియేట్ అవుతాయి. హ్మ్. నెక్స్ట్ ఏఐని లెజిటిమేట్‌గా వాడడానికి పాలిసీ మేకర్స్ క్రియేట్ అవుతారు. ఇలా కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అయితే పీపుల్ పానిక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువుందని చెప్పుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అడాప్ట్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 45,000 టూల్స్ ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలీదు. అందరూ ఏఐ అంటే ఓన్లీ చాట్ జీపీటీయో, యెస్. యెస్. ఫోన్‌లో యెస్. వచ్చిన మెటా ఏఐయో, అవే. వాట్సాపో అది ఇది అని అనుకుంటారు. ఒక యాప్ అని అనుకుంటారు గానీ, హ్మ్. ఈ ఏఐ ప్రతి రంగాల్లో వెళ్తుంది. హ్మ్. హెల్త్ కేర్ చూసుకోండి, ఎడ్యుకేషన్ చూసుకోండి, ఎడ్యుకేషనల్ పర్సనలైజేషన్, హెల్త్ కేర్‌లో డ్రగ్ డిస్కవరీ, వాట్ అబౌట్ ట్రాన్స్‌పోర్ట్ డిఫెన్స్? సిస్టమ్ అండ్ డిఫెన్స్‌లో, హ్మ్. బయో వార్స్‌లో గూడా డేటా ప్రిడిక్షన్‌లో గూడా ఎక్కడ ఏం జేయాలి, హ్మ్. వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటిలో హెల్ప్ అవుతుంది. ఓకే. ఏది జేయాలి, ఏది చేయొద్దు. ఫ్యూచర్‌లో డిఫెన్స్‌లో అయితే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏఐ వార్స్ ఉండబోతున్నాయి. హుహు. ఏఐ వార్స్ ఉండబోతున్నాయి. టెక్నాలజీ వార్స్ ఉండబోతున్నాయి. హ్మ్. ఎందుకంటే డేటా ఈస్ అన్ అసెట్. లాట్ ఆఫ్ థింగ్స్ చూడండి ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని దిగ్గజాలన్నీ గూడా ఏఐ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాయి. గ్లోబల్ డేటా సెంటర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు మన ఇండియా ఏఐ సమ్మిట్ కూడా సావరెనిటీ ఏఐ పైన థీమ్‌లోనే. ఓకే. ఇండియన్ డేటా ఇండియా వాళ్ళ దగ్గరే ఉండాలి. హ్మ్. ఇండియాలోనే ఎక్కువ జరగాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా ఫోకస్‌గా అన్ని గవర్నమెంట్ ఫండ్స్ గానివ్వండి, ఆల్‌మోస్ట్ మీరు చూసినట్టయితే $10,362,00,00,000
బడ్జెట్ అయితే నెక్స్ట్ ఒక 5-7 ఇయర్స్‌కి అలొకేషన్ జరిగింది. అందులో 1,00,00,000,00,000 10 లక్షల కోట్లు జియో ఇస్తా అని చెప్పింది. 1,25,000,00,000 ఒక కంపెనీ. ఇలా అందరు కంపెనీస్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ లిటరసీ, ఎక్కువ అవేర్‌నెస్, ఎక్కువ ఆపర్చునిటీస్ ఫ్యూచర్‌లో ఏఐని యూజ్ చేసుకొని ఒక పాజిటివ్ సైడ్‌గా ఉపయోగించుకొని, దీన్నొక వెపన్ లాగా అప్‌లిఫ్ట్‌మెంట్ కోసం, అప్‌గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికే వెరీ ఫోకస్ ఇంట్రెస్టింగ్. చేస్తున్నారు. వెరీ యాహ్! ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు అదే విధంగా టెక్నికల్ నో హౌని ఒకవేళ ఎవరన్నా మన దగ్గర నుంచి కొట్టేస్తే, ఒకవేళ కొట్టేయడం అంటే రాబరీ చేస్తే సపోజ్. మరి అప్పుడు కూడా ఒకవేళ మనకి ఫైటింగ్స్ వచ్చే అవకాశం ఉంది కదా! అక్కడ చాలా థ్రెట్ వచ్చి అక్కడే మేజర్ ఉంది. ఓకే. అందుకని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే డేటా ఈజ్ ఎవ్రీథింగ్. ఇంటర్నెట్ వరల్డ్‌లో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని అంటారు. ఓకే. సో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా. మన హ్మ్. కన్స్యూమర్ డేటా మొత్తం కూడా బిహేవియర్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఈవెన్ సైకాలజికల్‌గా మనం ఎట్లాంటి వాళ్ళము, ఎలా మాట్లాడతాం, ఏం తింటాము, ఎక్కడెక్కడ ఉంటున్నాము, హ్మ్. ఎవరితోని మాట్లాడుతున్నాం, ఏంటి. ఏఐ అంటే ఇంకోటి కూడా ఏమనుకుంటారంటే అందరూ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి అది ఇది అని అనుకుంటారు. కానీ అవును. హార్డ్‌వేర్ డివైస్ కూడా వచ్చేసాయి. ఓకే. ఇప్పుడు మెటా రేబాన్ గ్లాస్ వచ్చేసాయి. హ్మ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏందంటే నియో సేపియన్స్ అని చెప్పి బెంగుళూరు బేస్డ్ కంపెనీ వాళ్ళు మన షార్క్ ట్యాంక్‌లో కూడా ఫుల్ ఫేమస్ అయింది. హ్మ్. మనం మాట్లాడుతున్న ఇట్లా ఈ మైక్ డివైస్ లాగా ఒక సెకండ్ డివైస్ లాగా అది ఫార్మ్ అయిపోయింది. ఓకే. ఓమి అని చెప్పి ఒక డివైస్ వచ్చింది. హ్మ్. ఇలా స్టిక్ చేసుకోవచ్చు. మనకు అది హ్మ్. సెకండ్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. హుహు. అంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీతో నేనేం మాట్లాడాను, హ్మ్. ఎప్పుడేమేమి మాట్లాడాను అది మొత్తం స్టోర్ చేసుకొని ఫోన్‌లో వచ్చేస్తుంది. ఓకే. సో, అంత అడ్వాన్స్డ్‌గా ప్రతి హార్డ్‌వేర్ డివైస్ వస్తుంది. రోబోటిక్స్‌లో, హ్మ్. సీసీటీవీ సర్వేలెన్స్‌లో, హ్మ్. ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఆటోమేటిక్ చలాన్ సిస్టమ్ వచ్చింది. ఐటీఎంఎస్ హ్మ్. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటాము. హ్మ్. ఏఐ ఎనేబుల్డ్ ట్రాఫిక్ చలాన్స్ పడిపోతున్నాయి ఆటోమేటిక్‌గా. హ్మ్. ఒక సైడ్ చూసుకుంటే సేఫ్టీ పరంగా ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంకొక సైడ్ చూసుకుంటే ఎవరైతే మిస్టేక్స్ చేసే వాళ్ళందరిని కూడా అరికడుతున్నారు కూడా అనుకోవచ్చు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్‌ని రీడ్ చేసేసుకొని డిటెక్ట్ చేసేసి చలాన్స్ పంపించేస్తుంది. ఓవర్ స్పీడింగ్ అయినా, రాంగ్ రూట్ అయినా, ఏదైనా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ సేవింగ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్. అండ్ సిస్టమ్‌ని కరెక్ట్ చేయడంలో కూడా ఏఐ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నిన్న మీరు చూసినట్టయితే 2, 3 డేస్ నుంచి ట్రెండ్ అవుతున్న ఆల్‌మోస్ట్ 70,000,00,00,000ది జీఎస్టీ ఫైల్ కట్టకుండా 10,000,00,00,000 స్కామ్ ఏదైతే ఉందో ఏఐ హ్మ్. డిటెక్ట్ చేయగలిగింది. హుహు. అందరూ ఆహ్, ఎవరైతే ఈ రెస్టారెంట్ ఓనర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ డేటాని డిలీట్ చేశారు. అంటే ఒకవేళ నిఖిల్ గారు ఇప్పుడు ఏఐని మనం 100% నమ్ముతున్నాం. ఒకవేళ అందులో కూడా అందులో కూడా తప్పులు జరిగే అవకాశం లేదంటే మిస్టేక్ చేసే ఒక జస్ట్ అంటే ఇట్స్ ఓన్లీ ఎ మెషిన్ గదా! 100% నమ్మగూడదు. ఆ! ఇప్పుడు చాట్ జీపీటీని కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే డిస్క్లైమర్ ఇస్తారు. ఆల్వేస్ వెరిఫై ద ఇన్ఫర్మేషన్. హ్మ్. అది ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఇస్తుందో ఫస్ట్ మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వార్తాపత్రిక గాని, ఏదైనా న్యూస్ పేపర్ గాని, ఏదైనా వెబ్‌సైట్‌లో హ్మ్. పేపర్‌లో ప్రింట్‌లో అనట్లేదు. వెబ్‌సైట్‌లో ఏదన్నా నెగెటివ్ గాని, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ రాసింది అని ఓకే. అనుకుందాం. ఆటోమేటిక్‌గా ఏం చేస్తది? గూగుల్‌లో ఉన్న బాట్స్ కానియండి, ఏదైనా బాట్స్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా న్యూస్‌లో ఇట్లా రాసారు అని చదివేస్తుంది. హ్మ్. చదివేసిన తర్వాత అదే ఇన్ఫర్మేషన్ ఎవరైనా అడిగినప్పుడు, హ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ డేటా సోర్స్ ఉంది కాబట్టి దాని నుంచి ఓహ్! ఇది ఇంతే అని చెప్పేస్తుంది. ఓకే. కానీ వాళ్ళకి ఒరిజినలా కాదా? జెన్యూనా కాదా? అని చెప్పి దీనికి తెలీదు. రైట్. కాబట్టి ఎప్పుడైనా గూడా హ్మ్. మనం దాన్ని ఒక ఆల్టర్‌నేటివ్ ఒక నాలెడ్జ్ రిపాజిటరీ, నాలెడ్జ్ రిఫరెన్స్ సోర్స్ లాగానే చూసుకోవాలి తప్ప హ్మ్. 100% దాని మీదనే చేయొద్దు. నేను అందుకే చెప్పాను హ్యూమన్ ఇంటెలిజెన్స్, కామన్ సెన్స్ దానికి లేదు. హ్మ్. కాబట్టి కామన్ సెన్స్ ఎవరికుంది? మనకే ఉంది. మనము దాన్ని ప్రాపర్‌గా ఎంత వరకు వాడాలో అంత కంట్రోల్‌లో మనం వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. మొత్తం దానిపైన డిపెండ్ అయితే ఏమైపోతదనంటే మన క్రియేటివిటీ కూడా దెబ్బతింటది. రైట్. మనం అప్పట్లో కూడా ఆలోచన విధానం కూడా దెబ్బతింటది. ఆ! మనం ఏం చేయలేకపోతాం. రైట్. కంప్లీట్ అప్పట్లో డిపెండెన్సీ కూడా పడిపోతాం. మనకి చిన్నప్పుడు చూసాము. అంటే హ్యూమన్ ఏమంటారు దాన్ని? హ్యూమనాయిడ్ హ్యూమనాయిడ్ రోబోట్స్. రోబోట్స్ వచ్చినప్పుడు సో, మనం మించిపోతాయి. మనల్ని చంపడానికొస్తాయి. మన మీద ఫైటింగ్ చేస్తాయని. ఇప్పుడు ఏఐ కూడా అదే పొజిషన్‌కి ఎళ్ళబోతుందంటారా? అది ఇంకొక 5, 10 ఇయర్స్‌లో అదే పొజిషన్‌కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీరు మొన్న ఒక చిన్న రీసెర్చ్ చూసినట్టయితే ప్లీజ్. ఏంటిదంటే లాస్ట్ ఇయర్ ఒకటి హ్మ్. క్లాడ్ అనే కంపెనీ ఉంది. ఆంథ్రోపిక్ వాళ్ళ క్లాడ్ కంపెనీ. హ్మ్. క్లాడ్ కంపెనీ ఒక సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ట్రైనింగ్ ఇచ్చాడు. హుహు. రోబోట్‌కి ట్రైనింగ్ ఇచ్చేసేసి దాన్ని టెస్టింగ్ చేస్తున్నాడు. హ్మ్. మార్కెట్‌లో రిలీజ్ చేయకముందు టెస్టింగ్ చేస్తారు. హ్మ్. టెస్టింగ్ చేస్తున్నప్పుడు అతనికి నచ్చక సాఫ్ట్‌వేర్‌ని ఆపేద్దాము అని చెప్పి కమాండ్ ఇచ్చాడు. హ్మ్. ఏఐ ఉల్టా రిటర్న్‌గా ఏంది అంటే హ్మ్. అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో, నీ మ్యారిటల్ సీక్రెట్స్ నేను మీ మీ ఎంప్లాయికి పంపిస్తాను, బాస్‌కి పంపిస్తాను. అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చే దానిలో నరేటివ్‌లో అతను చెప్పాడన్నట్టు. ఇలా ఓకే. ఉంది అని చెప్పేసేసి. ఆహా! దాన్ని ఆయుధంగా వాడుకొని ఆ! ఏఐ బ్రతికుండాలి అనంటే నేను బ్రతికుండాలంటే నాకొక ప్రిజర్వేషన్ మోడ్‌లోకెళ్ళిపోయి, నేను బ్రతికుండాలి అంటే ఇతన్ని బ్లాక్‌మెయిల్ చేయాలి. లేదు నేను వీలైతే ఇతన్ని చంపితే నేను బ్రతికుండగలుగుతాను అనే విషయంలో అంత అడ్వాన్స్డ్‌గా ఆలోచించే విధానానికెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఇండిపెండెంట్ రీజనింగ్ అని అంటాం. హ్మ్. ఏఐకి గనక మొత్తం ఏఐ ఇట్ కెన్ క్రియేట్ అనదర్ ఏఐ ఈస్ కాల్డ్ సూపర్ ఏఐ అంటాం. ఓకే. సో, అంత సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ గనక దానికొచ్చింది. ఇండిపెండెంట్ రీజన్ గూడా దానికే వచ్చిందనంటే, హ్మ్. మీరన్నట్టు మించిపోయి 'రోబో' సినిమాలో జూసినట్టు ఎట్లయితే అయిందో, అట్లా నిజంగా జరిగే అవకాశం అయితే ఉందని అనుకోవచ్చు. రైట్. ఇప్పుడు మించిపోయిన ఏఐ ఉందంటారా ఇప్పుడు? ఎవరైనా క్రియేట్ టెస్టింగ్‌లో చేసారా? ఉంది. టెస్టింగ్‌లో ఉంది. చేస్తున్నారు. కానీ రైట్. కంట్రోల్ అంతా మన దగ్గరనే ఉంది గాబట్టి, దాన్ని కంట్రోల్ జేసి ఆపేస్తున్నారు. చాలా టెస్టింగ్ రీసెర్చ్ అయితే జరుగుతున్నాయి. ఓకే. అందుకే పెద్ద పెద్ద సంస్థల రీసెర్చ్ హెడ్స్ గానివ్వండి, హ్మ్. సేఫ్టీ హెడ్స్ గాని వాళ్ళందరూ గూడా భయపడుతున్నారు. ఎందుకనంటే, హ్మ్. ఎటువంటి
మనం కంట్రోల్ చేయకపోతే, ఎథికల్‌గా వాడకపోతే, లెజిటిమేట్‌గా వాడకపోతే, హ్మ్. మోరల్‌గా వాడకపోతే, హ్మ్. అది మనకి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా గూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి, హ్మ్. వాళ్ళు ప్రాపర్‌గా యూజ్ చేయడానికి దాని దాని చర్యలు తీసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు, హ్మ్. ఒక జీపీఎస్ మనం ఎట్లయితే వాడతామో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడతామో, హ్మ్. అలానే వాడాలి. ఆ కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉండాలి. మన ఓకే. చేతిలో నుంచి వెళ్ళొద్దు హ్మ్. అనే విషయంగా అది తీసుకొచ్చారు. హ్మ్. సో, ఎందుకంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్లీజ్. ఇప్పుడు డ్రగ్ డిస్కవరీలో అందులో ఇందులో వాడుతున్నారు అని అనుకున్నాం గదా! హ్మ్. నెగెటివ్ డిస్కవరీలో వాడి, హ్మ్. నెగెటివ్‌గా దానికి మెడిసిన్ లేనంత ఇప్పుడు కరోనాకి ఎట్లయితే వైరస్‌లా క్రియేట్ చేస్తారో, అటువంటి వైరస్ కూడా క్రియేట్ చేస్తే మనం చెప్పలేం. ప్రపంచమంతా గూడా మొత్తం గూడా ఒక డిజాస్టర్ స్టేజ్‌లోకి మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్స్ ఓకే. గూడా ఉంటుంది. రైట్ సో, అండి. ఇక అలాంటి ఫైనల్‌గా థింగ్స్ చిన్న క్వెషన్ అండి. ఇప్పుడు ఇల్లిటరేట్స్, లిటరేట్స్ అనుకుంటే మరి ఏఐ గురించి తెలియని వాళ్ళు ఇల్లిటరేట్స్ అనుకోవాలి. మరి విలేజర్స్ గురించి ఏమంటారు? ఫైనల్‌గా. లిటరేట్స్ అని ఏం లేదు. అందరూ గూడా ఏంది అంటే ఏఐ లిటరేట్‌గా అవ్వాలి అని అంటాను నేను. హ్మ్. ఇప్పుడు డిజిటల్ లిటరసీ అని డిజిటల్ ఇండియా మిషన్ గాని ఎట్లయితే జరిగిందో, హ్మ్. అందరూ గూడా ఏఐని ప్రాపర్‌గా అసలు ఏఐ అంటే ఏంటి? అసలు ఎలా పనిచేస్తుంది? మీ లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ తీసుకురాగలుగుతుంది? రైట్. మీ న్యూస్ మాధ్యమాల్లో అన్నిటిలో చూస్తూ, ఆన్‌లైన్‌లో కొన్ని కోర్సులు చేస్తూ, చదువుకుంటూ వాళ్ళని అప్‌డేట్ కావాలి. అప్‌డేట్ కాకపోతే మాత్రం చాలా డేంజర్‌గా ప్రతి ఒక్కరు ఉన్నారు. హ్మ్. ఈవెన్ అతను ఫార్మర్ అయినా, ఈవెన్ అతను ఒక డాక్టర్ అయినా, ఎవరైనా గూడా దే ఆర్ ఇన్ డేంజర్ అనే చెప్పుకోవచ్చు. హ్మ్. ఎప్పటిదప్పుడు నిత్య విద్యార్థిలాగా వాళ్ళు ఏంటి అనంటే ఎప్పటిదప్పుడు నేర్చుకుంటూ, తెలియని వాళ్ళు గూడా తెలుగులోకి అందరికీ అందుబాటులో గవర్నమెంట్ తీసుకొచ్చి అన్ని టూల్స్‌ని ప్రవేశిస్తుంది. తొందరగా నేర్చుకొని, తొందరగా అప్‌డేట్ కాకపోతే వాళ్ళు నిజంగా ఔట్‌డేట్ అయిపోతారని నేను చెప్పగలుగుతాను. రైట్ అండి. థాంక్స్ ఫర్ ద అబండెంట్ నాలెడ్జ్ సార్ యూ హావ్ థాంక్ గివెన్ యూ టు సో అవర్ మచ్. వ్యూయర్స్. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థాంక్ యూ సో మచ్. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ ఏఐ ఎక్స్‌పర్ట్ నిఖిల్ గారు ఇంతసేపు మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే ఒక విజ్ఞానాన్ని సర్వమానవ సౌభాగ్యం కోసం, సర్వమానవ కళ్యాణం కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా ఎన్ని టూల్స్ వచ్చినా, ఎన్ని ప్యాకేజ్‌లొచ్చినా, ఎన్ని యాప్స్ వచ్చినా కూడా వాటికి ఉపయోగించుకోవాలి. కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మాత్రమే అన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మాన్యువల్‌గా మనం చెక్ చేసుకోవాలి. మరి మనసు అండ్ ఐ మీన్ మానవుడి యొక్క మనసు ఆ యొక్క మనసును అదేవిధంగా మేధస్సును ఉపయోగించి చెక్ చేసుకోవాలంటూ కూడా దీనికొక ఏమంటారు? దీనికొక పరిమితి అంటూ, దీనికొక మినహాయింపు అంటూ ఉంది అంటూ కూడా నిఖిల్ గారు చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.